नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तु మీ దగ్గర ఉన్నటువంటి పసుపు వినాయకుడి वस्त्रवस्तभं ज्येष्ठराजं ब्रह्मणस्पदानुसृण्वन्नोतपस्येदसादनं प्रणो देवी सरस्वदेवाजयभिर्वाजनेवते नामपत्रैवतो गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। वां देवीं वाचमन्तदेवास्तां विश्वरूपाः पशवो वदन्ते सानो मन्त्रेषु मोज्जुन्दुहान देनुर्वागस्मान्नवतिष्ठदयितो अयं मुहूर्त शुभमुहूर्तोऽस्तु। अस्मये सूर्याद्रान्नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। జ్యోతిర్నమోస్తుతే. జాగ్రత్త, అగ్గిపుల్ల అక్కడ వేయకండి. ఆ షీట్ మీద కానీ కాగితం మీద కానీ అగ్గిపుల్ల అయిపోయిన తర్వాత వేయకండి అక్కడ. శ్రీ బ్రహ్మాణ మంగళం దేవం త్రైలోక్యం దివరామః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే ద్రాహ్యమాన్నరగాద్వర దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఉద్దేప్యస్య జాతవేదో భగ్నం నరోతం మమామ ఏకశ్యమావః జీవనం చ దిశాజమ్యావం కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా
గోవిందాయ నమః. చీకటికి అమ్మాయి వామృష్టిదేవతాభ్య నమో నమః. ఆజమ్యావం కేశవాయ నమః. వం నారాయణాయ నమః. వం మధవాయ నమః. వం గోవిందాయ నమః. వం విష్ణు మధుసూదన త్రివిక్రమ వమన శ్రీధర ఋషికేశ పద్మనాభాద మధుర సంకర్షణ వసుదేవ ప్రద్యుమ్న వృద్ధ పురుషోత్తమదోక్షరాలు సంపచ్చిదాజనాధ్ర ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 3 సార్లు ఆచరణ అయిన తర్వాత 4వసారి చేయగలిగించండి. శ్రీకృష్ణాయ నమః. వం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతలు పుష్పం ఆ పిల్లల చేతికి ఇవ్వండి. రెండు అక్షతలు పుష్పం ఆ పిల్లల చేతిలో పట్టుకోమనండి. అంగళ్యాసమే సర్వార్థ సవరకేశరిణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ పుష్పాలు అక్షతలు కళ్ళకి అద్దించి ఆ పిల్లలకి పెద్దవాళ్ళైతే అద్దించి ఆ వినాయక దగ్గర నమస్కారం చేయండి. జన ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః. ఉమామహేశ్వరాభ్య నమః. వాణి హండగర్భాభ్య నమః. సజీవరంధరాభ్య నమః. అరుంధతే వశిష్టాభ్య నమః. సీతారామాభ్య నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. बालषण्मुखवर नामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थं वैष्णवसभात्रस्य गौतम नामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थं गोपादेवी श्री नामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थं वैष्णवसभात्रस्य खंड आयुष्याभिवृद्ध्यर्थं वसंत पंचमी महापर्वणि पुण्यकाले श्री महासरस्वती देवता प्रीत्यर्थं मम सकल श्रेयः आयुष्याभिवृद्ध्यर्थं सामूहिक अक्षराभ्यास महोत्सवं गत्वेन श्री महासरस्वती देवता मुद्दस्य श्री महासरस्वती देवता प्रीत्यर्थं यथाशक्ति श्री सूक्त विधानेन षोडश उपचार पूजांच अष्टोत्तर नामभिः हरिद्र कुंकुम पत्र पुष्प पूजांच करिष्ये. अला मध्यवेलुतो नीळ्ळु मुट्टिंचंడి. मध्यवेलुतो नीळ्ळु मुट्टिंचंడి. మళ్ళీ 2 అక్షతలు పుష్పం అబ్బా పిల్లల చేతికి ఇవ్వండమ్మా. 2 అక్షతలు పుష్పం మీరు కూడా తీసుకెళ్ళండి. ₹1 బిళ్ళ తీసి తాంబూలంలో పెట్టి పిల్లల చేత వినాయక దగ్గర పెట్టించండి. అలా వాం భోగీవరస్కర్పూరైర్నాకరళేనరతముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రసయేదామః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలార్తే తాంబూలం సమర్పయామి. श्री महागणाधिपतये नमो नमः. श्री महागणादेवता प्रीत्यर्थे तांबूलार्थे तांबूलं समर्पयामि. గంధం బుట్టు మీద కుంకుమ బుట్టు పెట్టండి. 4 మూలల ఈ స్లేట్ మీద 4 మూలల 4 గంధం బొట్లు 4 కుంకుమ బొట్లు పెట్టండి. వాం శ్రీతే ప్రస్మాక్ష ప్రాణమః నాదే భాగం జక్వస్యన సర్వచరం ధర్మణే ముడియానస్తస్తే అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణః నైవేదాస్త్రమతే స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సత్సన్నోభవ స్థిరాసనం గృహ వామృష్టిదేవతాభ్య నమో నమః. సామూహిక అక్షరాభ్యాస మహోత్సవాంగత్వేన తదంగత్వన మధ్యే భగవంతర్యామి బ్రహ్మవర్ణకలస దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. అమ్మాయి 4 గంధం బొట్లు 4 కుంకుమ బొట్లు పెట్టారా? స్లేట్ నీట్గా ఉంచండి. ఆ పలకని
ఎక్కడ పెడితే అక్కడ మీరు గంధం బొట్లు పెట్టద్దు. 4 మూలలో 4 పెట్టండి. స్లేట్ మీద ఎటువంటి మచ్చ ఉండకూడదు. అమ్మాయి అందరూ శ్రద్ధగా చూడండి. ఇటు మీ పిల్లల చేతికి స్లేట్ ఇవ్వండి, తర్వాత స్లేట్ పెన్సిల్ ఇవ్వండి, పలకివ్వండి, బలపం ఇవ్వండి. బలపం మీరు పట్టుకోండి, మీ పిల్లల చేత పట్టించి మీరు పట్టుకోండి. అమ్మ ఒకసారి ఎవరు మాట్లాడకండి అమ్మా. అబ్బాయి 10th క్లాస్ పిల్లలు చేయకండి, 10th క్లాస్ పిల్లలు చేయకండి. ఇదిగో పిల్లల చేత చెప్పిస్తూ ఇలా చూసారా, మీకు కనపడబోతే పంపిస్తాను. ఓం నమశివాయ సిద్ధం నమః. ఓం నా మా 2 విసర్గలు, తర్వాత శివాయ సిద్ధం నమః. సి దా కింద దావత్తు 0 నమః నా. అందరూ రాస్తే ఆ ప్లేట్లో పెట్టండి. రాసినటువంటి స్లేటు పలక దాంట్లో పెట్టండి. మీకు సరస్వతీదేవి ఫోటో ఇచ్చారు, దానికి కూడా కొంచెం గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆ పలక మీద పెట్టండి. అనుమానం ఏమంటే మళ్ళీ అడగండి అమ్మా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా. మీ పిల్లలకి మీరు చేయవలసినటువంటిది ఏమిటయ్యా అంటే, నేను చాలా కష్టపడుతున్నానండి, నా పిల్లల్ని బాగా చదివించాలని చెప్పి అనుకుంటున్నాను. నా పిల్లల కోసం కష్టపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు 99% వాళ్ళే ఉన్నారు. పిల్లల్ని ఉత్తీర్ణంలోకి తీసుకురావాలి, ఒక స్థాయిలో వాళ్ళు నిలబెట్టాలి అనేటటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అయితే దీంట్లో చదువుతో పాటు విద్యతో పాటు రావాల్సింది ఏమిటయ్యా అంటే, మీ పిల్లలకి మీరు నేర్పాల్సింది విద్యతో పాటు ఏం రావాలమ్మా? విద్యతో పాటు ఏం రావాలి? వినయం రావాలి. విద్యతో పాటు వినయం రాలేకపోతే ఆ విద్య శోభించదు. మనం చదువుకున్నటువంటి విద్య శోభించాలి అంటే మన దగ్గర వినయం ఉండాలి. అటువంటి వినయంతో కూడినటువంటి విద్య ఇమ్మని, నా పిల్లలకు అటువంటి విద్య మాత్రమే ఇమ్మని అమ్మవారికి మీరు కూడా ప్రార్థించండి. పిల్లలకి విద్యతో పాటు వినయం లేకపోతే, అహంకారంతో కానీ ఉండిపోతే, అహంకారం వల్ల వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. నా తండ్రి ఈ స్థాయిలో ఉన్నాడు, నా తల్లి ఈ స్థాయిలో ఉంది, నాకింత డబ్బు ఉంది అనేటటువంటి అహంకారం పిల్లల్లోకి కానీ వెళ్ళిపోతే అది ఏమైపోతుందయ్యా? అహంకారంలోకి తీసుకెళ్ళిపోతుంది. అహంకారం ఏం చేస్తుందయ్యా? ఎటువంటి మనిషినైనా పడగొట్టేస్తుంది. అటువంటి అహంకారం వద్దని, వినయాన్ని ప్రసాదించమని, ఆ వినయం చేత విద్య శోభిస్తుందని, ఆ శోభించడం చేత జీవితాలు బాగుపడతాయనేటటువంటి వినయాన్ని మీరు నేర్పగలిగితే మీ పిల్లలకి, వాళ్ళు ఎంతో ఉత్తీర్ణతలో ఉంటారు, ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మనం చదువుకున్నటువంటి విద్య ఎలా ఉపయోగపడాలయ్యా అంటే, మనం చదువుకున్నటువంటి విద్య 10 మందికి ఉపయోగపడుతూ మనల్ని ఉత్తీర్ణంలోకి తీసుకొచ్చేటటువంటి విద్య అందించాలని చెప్పి ఆ యొక్క అమ్మవారిని వేడుకోండి. అటువంటి విద్యగానే ఉండగలిగితే, వినయంతో కూడినటువంటి విద్య ఉండగలిగితే అది విశేషమైనటువంటి శోభన ఇస్తుంది. అటువంటి విద్య పిల్లలకు కావాలని
అమ్మవారిని మీరు కూడా ప్రార్థించి ఆ పిల్లల చేత కూడా చేసేలా చేయండి. ఇప్పుడు పిల్లలకి 2 అక్షతలు 2 పుష్పాలు ఇవ్వండి. నమః. మీ పిల్లల చేత 2 చేతులతోనూ 5 సార్లు చూపించమన్నలాగా. ఓం ప్రాణాయ స్వాహ, వం అపానాయ స్వాహ, వం యనాయ స్వాహ, వం ఉదానాయ స్వాహ, వం సదానాయ స్వాహ. ఏమ్మా, ఎవరి దగ్గర క్షీరాన్నం లేకపోతే అడగండి ఒక్కసారి. ఎవరి దగ్గర లేకపోతే చూపించిన తర్వాత కాస్త నీళ్లు జలండలాగా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృతామిదానం సేవత్రా సమర్పయామి, అస్తో వృక్షాళయామి, పాదో వృక్షాళయామి, శుద్ధాచమణీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. నమస్కారం చేయించండి. నమస్కరోమి నమస్కరోమి నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు 2 పుష్పాలు అక్కడ అమ్మవారి యొక్క పాదాల దగ్గర వేయించి పూరహిర్నాగ వల్లేదరతముక్తా చూర్ణేన సమాక్తం తాంబూలం హృదయదాం హిరణ్యపాత్రం వదో పూర్ణం దదాతి మదవ్యోసానీతే కదా బ్రహ్మణోపరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. వెలిగించమ్మ. ఆయుస్తేజో దదాతి. సంతతశ్రేరస్తు. సమస్తమంగళాని భవంతో. నిత్యశ్రేరస్తు. నిత్యమంగళాని భవంతో. జాగ్రత్త. దేవతాభ్య నమో నమః. హిరణ్యపాత్రం వదో పూర్ణం దదాతి మదవ్యోసానీతే కదా బ్రహ్మణోపహరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సంతతశ్రేరస్తు. సమస్తమంగళాని భవంతో. నిత్యశ్రేరస్తు. నిత్యమంగళాని భవంతో. అలా చూపించండి అమ్మా. అలా మీ పిల్లల చేత ఆర్ద్రకర్పూరాన్ని చూపించండి అమ్మవారికి. చూపించిన తర్వాత ఒక నీళ్ళ చొక్క నుంచి కళ్ళగద్దుకోమనండి. ఆనంద కర్పూర దివ్య మంగళ సుందర తేజో నీరాజనం దర్శయామి. నీరాజనానంతరే పుష్పాచమణీయం సమర్పయామి. శ్రీ మాతా మహారాజ్ఞీకి. ఓమృష్టి దేవతాభ్య నమో నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ సుందర తేజో నీరాజనం దర్శయామి. నీరాజనానంతరే పుష్పాచమణీయం సమర్పయామి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. జాగ్రత్తమ్మా. అందరూ కూడా పైకి లేసి ఉంచండి. మీ పిల్లల చేత పుష్పాల చేతిలో పట్టుకోమనండి. నమో వయం వై శ్రవణాగ్రమహే సమేకామాంక మకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. వాం తద్బ్రహ్మ వాం తద్వాయః వాం తదాత్మా వాం తత్సత్యం వాం తత్సర్వం వాం తత్పురార్నమః. అంతశ్చరతి భూతేషు గహాయాం విశ్వమూర్తిశోధం యజ్ఞస్వం వషట్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం భవతమే సదా. శ్రీ మహాసరస్వతీత్యే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పేతి. మీదుగా అమ్మాయి కుడి చేతి మీదుగా. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాను వ్యస్సంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్తృత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ భోజనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి.